ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము 100 మార్కులు. పరలోకంలో ప్రవేశించుటకు తొందరపడిన ఒకనిని గేటు వద్ద నిలబడమని దేవుని దూత ఆపెను. నిన్ను నేను ఎందుకు లోపలికి అనుమతించవలెను? జవాబును 10 వాక్యములలో చెప్పాలి. 100 మార్కులు పొందితేనే లోపలికి అనుమతించబడుదువు అనెను. అతడు జవాబు చెప్పడం ప్రారంభించెను. నేను క్రమము తప్పక ప్రతి ఆదివారము ఆలయమునకు వెళ్ళితిని. దేవదూత 2 మార్కులు వేసెను. సబ్బాతు బడిలో 10 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా ఉంటిని. దానికి 5 మార్కులు లభించెను. ఇంకా ఏమేమి చేశానని ఆలోచించి క్వయర్ పార్టీలో కలిసి క్రిస్మస్ కేరల్ పాడానని చెప్పినప్పుడు మరో 2 మార్కులు దొరికెను. ఇలాగు తాను మార్కులు పొందిన ఎడల తాను పరలోకంలో ప్రవేశించలేడని గ్రహించినప్పుడు వణుకు పుట్టెను. అప్పుడు ఆయన, అయ్యా, దేవుని కృపచేత నేను రక్షింపబడి ఉన్నాను. అది నా వలన కలిగినది కాదు, దేవుని వరమే. క్రీస్తు యేసు యొక్క రక్త పుణ్యతను బట్టి సో అండ్ సో అలాగ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చెప్పి ముగించుటకు ముందుగానే పరలోక ద్వారములు తెరవబడెను. దేవుని దూత 100 మార్కులు అని పలికెను. అతడు ఉత్సాహముతో లోపలికి ప్రవేశించెను. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 4-5 వచనాలు. విన్నారు కదా. మనకు పరలోక ప్రవేశం కేవలం దేవుడు మనకు ఉచితంగా తన ప్రాణాన్ని పెట్టి మన పాపములను తన రక్తంలో కడుగుట ద్వారానే లభించింది. అలాగని ఈ లోకంలో ఆయన కోసం కష్టపడడం, ఆయన పని చేయడం మానకూడదు. ఎన్నో ఆత్మలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. రక్షించబడిన మనము అనేకులను రక్షించాలి. దేవుని కొరకు వాడబడే భాగ్యం నీకు దక్కిందంటే నీవు ధన్యుడవు. లోకంలో ఎందుకు పనికిరాని వారిని సైతం దేవుడు తన పనిలో వాడుకొని వారికి ఎంతో విలువైన జీవితాలను ఇస్తున్నాడు.